నిన్న శాసన మండలిలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. టీలు కాఫీలు బాలేదంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఒకరి తర్వాత ఒకరు రాద్ధాంతం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణకు గ్రీన్ టీ లేదంట, ఎమ్మెల్సీలకు కాఫీ టీ బాలేదంట, క్యాంటీన్లో భోజనం రుచిగా లేదంట, టిఫిన్లో పెట్టిన పచ్చడిలో ఉప్పు తక్కువైందంట, పెరుగు గట్టిగా లేదంట. ఇలా ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా కాఫీ టీలు చట్నీల గురించి మాట్లాడుతుంటే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ షాక్ అయ్యారు. వారేదో ప్రజా సమస్యలను తీసుకొచ్చి పరిష్కరించమని ఒత్తిడి చేస్తారేమో అనుకుంటే కాఫీ టీ గురించి అడగడం ఏంటని తాను ఆశ్చర్యపోయినట్లు మంత్రి చెప్పారు. ఎమ్మెల్సీలకు తోడు మండలి చైర్మన్ మోషేన్ రాజు కూడా ఈ విషయంపై తాను అసెంబ్లీ కార్యదర్శికి చెప్పానని, ఎమ్మెల్యేలకు ఒకలా ఎమ్మెల్సీలకు ఒకలా పెడుతున్నారన్నారు. అసెంబ్లీ క్యాంటీన్కు మండలి క్యాంటీన్కు వంట చేసే కాంట్రాక్టర్ ఒక్కరే, అన్నీ ఒకేసారి చేసి 2 చోట్లకు పంపిస్తారు. అయినా రుచిగా లేవని గొడవ చేస్తున్నారు. జగన్ హయాంలో 5 ఏళ్లుగా ప్రజల సొమ్ము దోచుకుని తినడానికి అలవాటు పడిన వారికి శాసన మండలిలో కల్పించే సౌకర్యాలు కూడా ఉచితమే. జగన్ ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుగుతుంది కూడా ప్రజల సొమ్మును అప్పనంగా తినడానికే. ఆ హోదాలో ప్రభుత్వం కేబినెట్ మంత్రికి కల్పించే సౌకర్యాలన్నీ కల్పిస్తుంది. అవన్నీ తాను కోల్పోతున్నానని ఏడాదికి పైగా జగన్ విపరీతంగా బాధపడిపోతున్నారు. ఎలాగైనా హోదా తెచ్చుకొని అవన్నీ ఫ్రీగా అనుభవించాలనే ఆశతో కోర్టులకు కూడా వెళ్లారు. ఇప్పటికే చంద్రబాబు సహృదయంతో కొన్ని సౌకర్యాలు కల్పించారు. అయినా అవి సరిపోలేదంటున్నారంటే వారికి ప్రజా సొమ్మును దోపిడీ చేసి ఆ డబ్బుతో తింటేనే బాగుంటాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.